ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే ఛాన్స్. ఇవాళ మూడో శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ సర్కార్, ఇంధన శాఖ వాస్తవ పరిస్థితులపై వివరించనున్న ప్రభుత్వం. నేడు ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం, రుణాలు, పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశం. ఏపీలో కొత్త ఇసుక విధానాన్ని తీసుకురానున్న ప్రభుత్వం, సీనరేజ్ నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు. మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, ఉమ్మడి జిల్లా సమస్యలపై ఉన్నతాధికారులతో రేవంత్ సమీక్ష. ఇవాళ కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం. నేడు తెలంగాణ బీజేపీ పదాధికారుల భేటీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 2+2 భద్రత కల్పించాలి, ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు బైఠాయించిన విద్యార్థులు, డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్. అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు, రీస్కెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. నీట్ పేపర్ లీక్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు, లీక్ అయిన పేపర్ ఎంత మందికి చేరిందో తేలాల్సి ఉందని వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్ష సూచన, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. అనంతపురంలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు, అవకతవకలకు పాల్పడ్డ దుకాణాలకు జరిమానా విధిస్తామన్న అధికారులు. తుంగభద్రకు కొనసాగుతున్న వరద ప్రవాహం, ఇన్ఫ్లో 23,000, అవుట్ఫ్లో 156 క్యూసెక్కులు. ముంబైలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు, భారీ వర్షాలతో ముంబైలో విద్యాసంస్థలకు సెలవు. రష్యా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఇవాళ పుతిన్తో కీలక సమావేశం. మణిపూర్లో రాహుల్ పర్యటన, పునరావాస కేంద్రాల్లో బాధితుల పరామర్శ. మధ్యప్రదేశ్లో మంత్రివర్గ మినీ విస్తరణ, కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేసిన రామ్ విలాస్ రావత్. జార్ఖండ్ అసెంబ్లీలో బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్ కు అనుకూలంగా 45 మంది సభ్యుల ఓట్లు. జమ్మూ కశ్మీర్లో ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై కాల్పులు, ఉగ్రవాదుల కాల్పుల్లో 5 జవాన్లు మృతి. అమెరికాలో బేరిల్ తుఫాన్ బీభత్సం, 1000కి పైగా విమానాల రద్దు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.